హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే చిమ్మి అంట. ఇది మొన్న తీసుకుందనమాట జాను. అదే పిల్లలకి వాళ్ళు వీళ్ళు అమౌంట్ ఇస్తారు కదా, అవన్నీ దాసుకుని డాడీ డబ్బులు ఉన్నాయి నా దగ్గర అనంటే సరేనని చెప్పి వెళ్ళి తీసుకొచ్చాము. ఈ గ్యాస్ స్టవ్ కూడా కొత్తది తీసుకుంది. సేవింగ్లో మటుకి జాను చాలా జాగ్రత్తగా ఉండేది. డబ్బులు ఉన్నాయమ్మా అంటే ఎప్పుడన్నా అసలు ఏం లేవు నా దగ్గర అనేది, కానీ దాసుకుందనమాట. అప్పటి నుంచి వాళ్ళు వీళ్ళు అలా ఇచ్చిన డబ్బులు కానీ అలా దాసుకుని చక్కగా ఇది గుర్తుగా కొనుక్కుందనమాట మంచిగా. ఇదైతే బాగుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఆన్ చేయలేదా జాను? గ్యాస్ స్టవ్ అయితే 4 పొయ్యిలు తీసుకుంది. ఇంకా వినాయక చవితి కదా అని చెప్పి ఈరోజే ఓపెన్ చేసింది అనమాట. ఇదేమో నిన్న ఫిక్స్ చేశారు. ఏంటి జాను ఇది పొయ్యి మీద పోపు? పులిహారకా? అబ్బా, జీడిపప్పు అవి బాగా వేసింది చక్కగా, పల్లీలు అవి బాగుంది చక్కగా. ఇవైతే వినాయకుడికి శనగలు, పచ్చెనగపప్పు, ఈ రైస్ పులిహార కట్టకుండా ఇప్పుడే రెడీ చేస్తుంది. ఇప్పుడు దాకా పిల్లలకి కేసరి చేసేసావా? ఏది కేసరంట, స్వీట్కి చేసేసుకునేది ఏ పనైనా చక్కగా. నేనైతే లేసి ఏం చేయలేదు, దేవుడి దగ్గర అయితే ఇంకా వర్క్ అవ్వలేదు, పని అవ్వలేదు అనమాట. సాయి అయితే ఊరి నుంచి వచ్చాము. వినాయక చవితి ఇక్కడ చేసుకుందు రానా అక్కడ ఎందుకని. బాబు అయితే నిద్రపోతున్నాడు. ఎప్పుడూ 5:30కి లేచాడు అనమాట. లేచి ఆడుకుంటూ అలసిపోయాడు. ఇది స్నానం చేయించేసాం. ఇది చూడండి, ఈరోజు టిఫిన్ అవేం లేవు. వాళ్ళ అమ్మ పూజలో ఉంది కదా, ఆ పనులు చేసుకుంటా వాళ్ళ అమ్మ ఏమీ పెట్టలేదనమాట. ఇవేం తింటున్నా నీకు? శనగపప్పు తింటుంది, ఏమైతే బిస్కెట్ తింటుంది. ఇద్దరు రెడీ అయిపోయి చక్కగా కూర్చుని చెరువు పక్కన మంచిగా కూర్చుని తింటున్నారు. హాయ్, వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పండి. సరే చెప్పండి. వినాయక చవితి శుభాకాంక్షలు. జై గణేష. జై గణేష. లక్కీ బాబుకి అయితే అసలు ఇప్పుడల్లా నిద్ర లెగుస్తాడో లేదో తెలియదు. లక్కీ, అమ్మో లక్కీ, నిద్రలో ఉన్నాడనమాట. సరే చెప్పు వినాయక చవితి శుభాకాంక్షలు. పచ్చిమిర్చి కట్ చేసి నిమ్మకాయ పులిహార చేస్తున్నాను. నిమ్మకాయ పులిహార. నేను వంట చేస్తానన్నా, కానీ ఎవరు నన్ను వంట చేయొద్దు అంటున్నారు. అందుకే సరే చెయ్యొద్దు అన్నప్పుడు మనకెందుకు ఫ్రెండ్స్, అందుకే నేను ఖాళీ కూర్చున్నాను. ఫ్రెండ్స్, నేను వినాయక చవితి చేస్తాను. కుడుములు వేయాలి, మళ్ళీ కుడుములు వేయాలి. కుడుములు అవన్నీ షూట్ చేసి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పొద్దున్నే అయితే ఇలా వేసేసి ఇలా పూలు ఇలా ఇది చేసాం. పూలు అయితే చాలా రేట్ ఉన్నాయి. ఈరోజు వినాయక చవితి కదా, చాలా అంటే చాలా రేట్ ఉన్నాయి. సరే నేను సాయి వస్తున్నాడు కదా అని ఊరి నుంచి తెప్పించాను. ఇవి ఇక్కడైతే కొనలేదు. మామిడి మంటలు ఇది కట్టేసేసాం. ముగ్గు అయితే ఆల్రెడీ పోయిందనమాట. ఎప్పుడో వేసాం కదా, ముగ్గు ఆల్రెడీ పోయింది. ఇటు రండి, ఇటు వచ్చి నుంచోండి ఇద్దరు. ఇటు నుంచోండి, ఇంటి ముందు నుంచోవే. నిక్కి తల పైకెత్తు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఓకే, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.